ఈ కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నాకు ఆశ్రయము నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. దావీదు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు, ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఆయన యందు నమ్మిక ఉంచుట వలన నాకు సహాయం కలిగింది, ఆయనే నాకు ఆశ్రయము నా కేడము అని దావీదు చెప్తున్న ఈ మాటలు నాకు చాలా ధైర్యాన్ని కలిగించినాయి. ఈరోజు నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావు నాకు తెలియదు. మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే నీకే సహాయం రాదు. ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నా నీకే సహాయం రాదు. ఫలానా వాళ్ళు నేను అడిగితే నాకు ఇస్తారు, ఫలానా వాళ్ళు నాకు సహాయం చేస్తారు, నా బంధువులు కాబట్టి నాకు సహాయం చేస్తారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నాకు సహాయం చేస్తారు, నేను వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంచుకున్నాను, వాళ్ళు నాకు సహాయం చేస్తారు అని నువ్వు ఎదురు చూస్తుంటే నీకే సహాయం రాదు. ఒకవేళ ఎదురు చూసి కూడా నువ్వు చాలాసార్లు మోసపోయి ఉంటావు, చాలా ఆ డిప్రెషన్ పరిస్థితిలోకి నువ్వు వెళ్ళుంటావు. ఎందుకంటే నువ్వు మనుషులు యందు నమ్మిక ఉంచావు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నేను మనుషుల్ని మీద నమ్మకం ఉంచుకోలేదు, ఏ మనుషులు నాకు సహాయం చేయలేడు, నేను నా దేవుని యందే నేను నమ్మకం ఉంచాను, నాకు సహాయం చేయగలిగిన వాడు నా దేవుడే అని దావీదు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనుషుల మీద నీ నమ్మకాన్ని పెట్టుకు, ఎవరి మీద నీ నమ్మకాన్ని పెట్టుకు. మనుషుల మీద నీ నమ్మకాన్ని పెడితే ఖచ్చితంగా ఏదో రోజు మోసపోతావు, బాధపడతావు. ఎవరి మీద నమ్మకం పెట్టదు, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు, నీకు ఖచ్చితంగా సహాయం కలుగుతుంది. నువ్వే సహాయం కోసం ఈరోజు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. రోగాల నిమిత్తం బాధపడుతూ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావా, ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. జాబ్ కోసం ఎదురు చూస్తున్నావా, ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచు, ఆయన మాత్రమే నీకు సహాయం చేస్తాడు. మా కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు, నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, ఇలాంటి కుటుంబ పరిస్థితులు లోగుండా నువ్వు వెళ్తున్నావా, ఆయన యందు నమ్మకం ఉంచు, దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఇలా ఏ సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నా ఎవరి మీద నువ్వు ఆధారపడొద్దు, ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడొద్దు. కేవలం దేవుని మీద మాత్రమే నీ నమ్మకం ఉంచు, దేవుడు మాత్రమే నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచావా, ఖచ్చితంగా నీకు సహాయం వస్తుంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు మాత్రం ఆయన మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు నేను సహాయం చేయబోతున్నాను, నా మీద మాత్రమే నమ్మకం ఉంచాను. ఈ కీర్తన